హాయ్ అండి. అందరికీ నమస్తే. ఏటి ఇవాళ సాంగ్స్ లేవు, డ్యాన్స్ లేవు అనుకుంటున్నారా? ఇవాళ నేను విజయవాడ వెళ్ళానండి. విజయవాడ అంతా కూడా మంచి పండగే పండగ అనమాట. మరి వచ్చేస్తుంది దసరా కదా. దసరా కోసం అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తున్నారు. వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు అవి చాలా బాగా చేస్తున్నారు. అలాగే నేను ఎలాగా విజయవాడ వెళ్ళాం కాబట్టి పని మీద తల్లి దర్శనం కోసం అని చెప్పేసి వెళ్ళి కృష్ణానదిలో ఒక ములిగి జాగ్రత్తగా కొండపైకి అయితే దర్శనానికి వెళ్ళాను. కానీ పైకి వెళ్తున్నంతసేపు కూడా చాలా ఆనందం అనిపించింది నాకు. ఏంటో తెలీదు, నేనైతే జనరల్గా అయితే ఎక్కువ చండీకి వెళ్ళేవాడిని అనమాట. అయితే లోపలికి ఫోన్ అది తీసుకెళ్ళడానికి అలౌడ్ లేదు కాబట్టి కాస్త బయట నుంచే చూపించాల్సి వచ్చింది. ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మరి సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి కదా. మన గుడి మన సంరక్షణ, జాగ్రత్తగా దర్శనం చేసుకుని రిటర్న్ అయితే కనుక వచ్చాను. అయితే నాకు ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే, ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా కొబ్బరికాయ కొట్టినా సరే నాకు ఏం అనిపించేది కాదు. కానీ ఫస్ట్ టైము నేను ఒకటి అనుకుని ఆ ప్రయత్నం మీద తల్లి దర్శనానికి వెళ్ళాను. నాకైతే కనుక ఆ కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. నిజంగా అయితే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఫస్ట్ టైము నేను కొట్టిన కొబ్బరికాయలో పువ్వు రావడం. అదే ఇలా చాలామందికి వచ్చి ఉంటాయి, కానీ మనం అనుకున్నది జరుగుతుంది అని ఒక నమ్మకాన్ని కలిగించింది కదా, అందుకని. అలాగే నేను రాజమండ్రి నుంచి అయితే కనుక నా బండి మీద వెళ్ళానండి. ఇదే నా బండి. జాగ్రత్తగా బండి వేసుకుని విజయవాడ వెళ్ళి జాగ్రత్తగా ఇంటికి కూడా వచ్చేసాను. అలాగే వచ్చేటప్పుడు మన కృష్ణానది బ్యారేజు, కృష్ణానది పరవళ్ళు అన్నీ చూసి జాగ్రత్తగా అయితే కనుక ఇంటికి వచ్చేసాను. Thank you for watching. Please subscribe my channel. Please like and share.